నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పుడిప్పుడే నగరం కోలుకుంటుంది. సింగనగర్ ప్రాంతంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. మరో 2 రోజుల్లో కాలనీలన్నీ యథాస్థానానికి వస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆహారం చేరేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే బుడమేరు పొంగిందంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రులందరూ కూడా ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు పర్యటిస్తున్నారు, ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు తెలుసుకుంటున్నారు? అసలు ఏంటి? అంటే ఇప్పటికి 7th డే రోజు 7 days లో ఫస్ట్ అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 56, 57, 58 వార్డ్స్ లో కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది బుడమేరు ఆనుకొని ఉన్న వార్డ్స్ ఇవి. ఈ వార్డ్స్ లో రిలీఫ్ అయితే కొంచెం నెమ్మదిగా చేస్తున్నాము. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో బుడమేరు ఆనుకొని ఉన్నాం మనం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కూడా డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అన్ని కూడా వస్తున్నాయి. సో లాస్ట్ లో క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇప్పుడు బుడమేరు గట్టు ఏదైతే ఉందో అది కంప్లీట్ అవడం, అది పూర్తి స్థాయిలో క్లోజ్ అవడం, వాటర్ అయితే రాత్రి నుంచి ఎవ్రీ డే 3 feet 4 feet రెసిడ్ అవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడున్న బెస్ట్ సిచ్యువేషన్ అయితే బెటర్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ గా చూస్తుంది నష్టపరిహారం మీద కూడా ఈ రోజు రేపటి నుంచి ఎక్సైజ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి హౌస్ కూడా విజిట్ చేసి ఎవరికి ఏ నష్టం జరిగింది వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఎక్సైజ్ జరుగుతుంది. 3 ప్రధాన పూడికలు కూడా యుద్ధ ప్రాతిపదికన నిమ్మల రామానాయుడు పూడ్చి నిన్న శభాష్ అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కానీ వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం 7 రోజులైంది, అసలు ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి కూడా జగన్ ఇప్పటికే ఒక ట్వీట్ చేశారు. అలా చూస్తారు? ప్రభుత్వం అంటే అసలు బేసిక్ ఎక్సైజ్ చేసుకుంటే అసలు ఇష్యూ ఏమొచ్చింది? గత ప్రభుత్వంలోనే అది ఇగ్నోర్ చేయబడింది. గత ప్రభుత్వంలోనే ఆ కెనాల్ దగ్గర చిన్న బ్రేక్ త్రూ అనేది లీక్ ఉందని చెప్పి ఇగ్నోర్ చేయబడింది. అది పూర్తి స్థాయిలో అప్పుడే ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మానేసి ఈ రోజు ఇంత వరద వచ్చినప్పుడు 3 గట్లు పోయాయి. 3 గట్లు కూడా ఎంత తెలంగాణ ఉన్న ఖమ్మంలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ బుడమూరు కెనాల్ ద్వారా వస్తుంది. వాటర్ ఇంత హ్యూజ్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని కప్పేయడానికి ఈవెన్ ఆర్మీ ఇంజనీర్స్ కూడా రావడం జరిగింది. దాన్ని ఏ రకంగా అంటే టెంపరీ వర్క్ కావాల్సింది. మనకి ఇంకా వర్షాలు ఆగలేదు, కంటిన్యూస్ వాటర్ ఉంది. మనం ఏం చేసినా పర్మనెంట్ సొల్యూషన్ ఉన్న దిశగానే వెళ్ళాలని ఆలోచనతో కొంచెం అంటే దీర్ఘకాల సొల్యూషన్ ఆలోచించుకొని వర్క్ చేయడం జరిగింది. అందుకే ఒక 5-6 days పట్టింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ రకంగా చేయడం జరిగింది. అంతేకాని ఏదో టెంపరీగా చేసి తూతు మంత్రంగా చేసి వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు పడుతున్న వర్షాన్ని కూడా పెరుగుతున్న వాటర్ కూడా మనం కాసే విధంగా ఉండాలనే ఆలోచనతో ఈ రకంగా. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇటు ప్లంబర్స్ అర్బన్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఎంఎస్ఎంఈ మంత్రిగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఏంటి సార్? అంటే ఆల్రెడీ అర్బన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ CEO నిన్న రావడం జరిగింది. ఈ రోజు కూడా నియర్లీ ఒక 500 members ని ఆన్బోర్డింగ్ చేస్తున్నాము. 2 days లో వాళ్ళకి ఆన్బోర్డింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. బై ట్యూస్డే వాళ్ళని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి పంపిస్తున్నాం. ఆల్రెడీ వాలంటరీగా ఉన్న ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయంలో మెయింటైన్ చేస్తూ వాళ్ళకు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాం. అంటే అపార్ట్ ఫ్రమ్ అర్బన్ కంపెనీతో కాకుండా వాలంటరీగా ఉన్న ఇక్కడ ఉన్న లోకల్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి అక్కడ ఉన్న సచివాలయం కప్పచెప్పి ఎవరైనా వెంటనే కావాలంటే అడ్రస్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ శాఖ నుంచి కూడా ఇటు ఎవరైతే ప్లంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వాళ్ళకి ఆల్రెడీ రెమ్యూనేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రంగంలోకి దింపుతామని చెప్పి కూడా కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కేవలం వైసీపీ తప్పిదం వల్లే ఇది ఈ గండ్లకు జరుగుతుందని చెప్పి కూడా కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, బుడమేరు నుంచి.